ఆర్ న్యూస్ చూస్తున్నారు. ప్రతి నిమిషం తాజా వార్తలతో అప్డేట్ అవ్వండి. కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించడం పనికిమాలిన చర్య అని మండిపడ్డారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎల్పీ వీప్ కేపీ వివేకానంద గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుచిత్రాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 12 ఏళ్లు ఎన్నికలు నిర్వహించి పాలన సౌకర్యవంతంగా అమలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పాలన చేతకాక హైదరాబాద్ నగరాన్ని కమిషనరేట్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అని ముక్కలు చేసి పాలించాలని చూస్తున్నారు. ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ డిమాండ్లు: కార్పొరేషన్ల విభజన నిర్ణయం వెనక్కి తీసుకోవాలి, ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి, స్పెషల్ ఆఫీసర్ల పేరుతో దండుపాల్యం బ్యాచ్లను నియమించడం ఆగాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి సుమారు ఈ 12 సంవత్సరాలలో మరి గ్రేట్ హైదరాబాద్ నగరానికి ప్రతి సందర్భంలో కూడా మరి ఇక్కడ నగరంలో ఎన్నికలు పెట్టి మరి యొక్క పాలక మండలి ద్వారానే ప్రజలకు మెరుగైన సేవలు అందించినటువంటి యొక్క చరిత్ర ఉన్నది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా గతంలో కూడా కాంగ్రెస్ హయాంలో ఎప్పుడు కూడా ఎన్నికలు పెట్టకుండా కాలయాపన చేసి స్పెషల్ ఆఫీసర్ పాలనలోనే నగరాన్ని పాలించినటువంటి సందర్భాలు అనేకంగా చూశాం. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి సర్కార్ వారు ఈ యొక్క గ్రేట్ హైదరాబాద్ ఎన్నికలని కాలయాపన చేయడానికి, పోస్ట్పోన్ చేయడానికి మరి యొక్క కొత్త నాటకాలకి తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. మరి యొక్క గ్రేట్ హైదరాబాద్ నగరాన్ని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి మరి ఆ రింగ్ రోడ్ వరకు ఉన్న నగరాన్ని 300 డివిజన్లుగా విభజించి మరి ఈరోజే లేటెస్ట్గా 3 కార్పొరేషన్లుగా విభజిస్తూ మరి ఒక జీవోని ప్రకటించడం జరిగింది. ఈ 3 కార్పొరేషన్లని విభజించడం తీసుకున్న నిర్ణయం పూర్తిగా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయంగా మరి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక నిర్ణయం పూర్తిగా అప్రజాస్వామిక పద్ధతిలో తీసుకున్నారు. ఈ గ్రేట్ హైదరాబాద్ నగరాన్ని మరి ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించడమే ఒక పెద్ద తప్పు. అంటే ఈ విస్తరించినటువంటి నగరాన్ని 3 భాగాలుగా విభజించడం అనేది పూర్తిగా ప్రజలకు అభిప్రాయానికి అభిష్టం మేరకు కాకుండా కేవలము తన యొక్క రాజరిక పోగడలకు, తన నియంతృత్వ పోగడలకు నిదర్శనంగా దర్పణ పడుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనకు జూబ్లీస్ ప్యాలెస్ లో కూర్చొని అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని మరి ప్రకటించి ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా క్లియర్ గా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని, మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయమే. మీరు అనుసరించే ప్రతి విధానం కూడా ప్రజా వ్యతిరేక విధానమే మీరు చేపడుతూ ఉన్నారు. ఈరోజు ఈ నిర్ణయం కూడా పూర్తిగా ప్రజా అభిష్టం మేరకు కాకుండా మీ సొంత లాభం కోసం మీరు జూబ్లీస్ ప్యాలెస్ లో కూర్చొని ముఖ్యమంత్రి గారు స్వతహాగా నిర్ణయం తీసుకొని ఇలాంటి చర్చ లేకుండా, ఇలాంటి ఒక దీనిపైన అభిప్రాయ సేకరణ లేకుండా స్టేక్ హోల్డర్స్ హైదరాబాద్ నగరంలో దగ్గర 1 కోటి జనాభా ఉన్నటువంటి ఇంత పెద్ద నగరంలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఇలాంటి అభిప్రాయ సేకరణ లేకుండా, ఇలాంటి చర్చ లేకుండా ఒంటెత్తు పోకడలతో, అధికార మదంతో, అధికార అహంకారంతో మరి ఈరోజు ఈ యొక్క నియంత్రిత పోకడలతో, రాజరిక పోకడలతో తీసుకునే నిర్ణయంగానే ఈ నిర్ణయం మనం భావిస్తా ఉన్నాం. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో జిల్లాలు చేసుకున్నాం, మండలాలు చేసుకున్నాం, మున్సిపాలిటీలు చేసుకున్నాం, మున్సిపల్ కార్పొరేషన్ చేసుకున్నాం. అప్పుడు ప్రతి సందర్భంలో కూడా ప్రజాభిప్రాయ సేకరణతో పాటు ప్రజాప్రతినిధులు వారి కాన్ఫిడెంట్లు తీసుకొని, వారి యొక్క అభిప్రాయాలు తీసుకొని, ఈ యొక్క నిర్ణయాలు తీసుకొని చక్కగా సుపరిపాలన అందించినటువంటి చరిత్ర మా మా పార్టీది, మా కేసీఆర్ గారిది, మా నాయకత్వం. కానీ ఈరోజు అలా కాకుండా కేవలము తన స్వలాభం కోసం, సొంత లాభాల కోసం నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతా ఉన్నది. కాబట్టి డెఫినెట్ గా దీనిపైన అన్ని రకాలుగా పోరాటం చేస్తానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. న్యాయ పోరాటం కూడా సంసిద్ధం అవుతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.